హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మీ అందరి కోసం ఇంకొక బైక్ తీసుకొచ్చాను. దట్ ఈస్ ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్ ZX ఇంటెలిగో. సో దీనికన్నా ముందు ఆల్రెడీ నేను ZX వేరియంట్ వీడియో చేశాను, ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇదేంటంటే ZXలో ఇంటెలిగో అనేది ఇంకొక అప్డేటెడ్ మోడల్ అనమాట. సో 2021లో ఇది సెకండ్ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే ఒక న్యూ టెక్నాలజీ ఉంది. సో ఏంటంటే ఆటోమేటిక్ స్టార్ట్, ఆటోమేటిక్ ఆఫ్ అని చెప్పేసి ఒక స్విచ్ అనేది సపరేట్గా ఉంటుంది హ్యాండిల్ మీద. అదేంటంటే ట్రాఫిక్లో మీరు ఎక్కువసేపు ఐడిల్ ప్లేస్లో స్టాప్ చేశారనుకోండి, బైక్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం యాక్సిలరేషన్ ఇవ్వగానే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూస్తాను. సో బేసిక్గా ఈ జూపిటర్ ఏంటంటే మనకి 110cc జూపిటర్ ఇంకా హోండా యాక్టివా ఈ రెండు అనేది యాక్చువల్గా డైరెక్ట్ కాంపిటీటర్స్. అండ్ ఈ బైక్స్ చాలామంది కొనేది కూడా ఇవే బైక్స్. సో నేను మీకు చెప్తాను. సో జూపిటర్కి యాక్టివాకి మెయిన్గా డిఫరెన్స్ ఏముంటుంది అండ్ దీనికి అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయి ఓవర్ యాక్టివా అనేది కూడా మీకు క్లియర్ చెప్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ లైక్ ఇది టోటల్ డెడికేటెడ్ ఉంటుంది. ఏంటంటే మీకు కొంచెం టెక్నికల్గా కూడా చెప్తాను. సో దీని ఇంజన్ ఏంటి, దీని టెక్నాలజీ ఏంటి అనేది కూడా నేను క్లియర్ చెప్తాను. సో మీరు ఎవరైనా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే నా వీడియోస్ అంటే నా రివ్యూస్ మీరందరూ ఇంత నమ్మి మీరందరూ వీడియో చూస్తున్నందుకు మీకోసం అయితే నేను జెన్యూన్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరన్నా కానీ మీరు మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో మనం బైక్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్ ZX ఇంటెలిగో వేరియంట్స్. దీంట్లో ఏంటంటే 2 కలర్స్ కొత్తగా వచ్చాయి. ఒకటి స్టార్లైట్ బ్లూ, ఇంకోటేమో రాయల్ వైన్. సో ఈ కలర్ ప్రజెంట్ చూడడానికి బాగుంది. ఇది ఏంటంటే కొంచెం లైక్ గ్రీనిష్ గ్లిటరిష్ టైప్ ఉంటుంది. సో చూడడానికి ఇన్ పర్సన్ అయితే చాలా బాగుంది. అంటే మీకు వీడియోలో అంత క్లియర్ కనిపించకపోవచ్చు, బట్ రియల్ టైం చూస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే డ్యూయల్ టోన్ కలర్ వచ్చింది. సో మీకు సెంటర్లో చూసుకుంటే బీచ్ కలర్ ఉంది కదా, సో అది కూడా దీనికి యాక్చువల్గా అంటే కలర్ కాంబినేషన్ అనేది బాగుంది. సో మీకు నార్మల్ ZXకి ఈ దానికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి కొన్ని క్రోమ్ పార్ట్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అయినాయి. సో చూడడానికి కూడా బాగుంది. సో మెయిన్గా మీకు ఫీచర్స్ గురించి చెప్పే ముందు అసలు దీనిలో ఇంజన్ ఏంటో చెప్తాను. సో ఇది ఏంటంటే జనరల్లీ 110cc ఇంజన్, సేమ్ లైక్ మనకి యాక్టివాలో ఇవన్నీ కూడా సేమ్ సెగ్మెంట్లో వస్తున్నాయి. సో 110cc మీకు దీనికి పవర్ ఏమో మీకు 7.3 PHP పవర్ ఉంటుంది అండ్ 8.4 Nm టార్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఈ జూపిటర్ది ఏంటంటే CVTI టెక్నాలజీ ఉంటుంది, అంటే చార్జ్డ్ మోషన్ పోర్ట్ విత్ వేరియబుల్ టైమింగ్ ఇగ్నిషన్. సో ఏంటంటే నార్మల్ కన్వెన్షనల్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో దానికంటే దీంట్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే 3 times ఎక్కువ వర్క్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది వితౌట్ ఎఫెక్టింగ్ ఎనీ మైలేజ్. సో మైలేజ్ ఇవన్నిటికీ కూడా మీకు ఎఫెక్ట్ అవ్వకుండా మీకు ఇది ఎక్కువ పనిచేస్తుంది. అండ్ మీరు జనరల్గా కూడా ఈ బైక్ని యాక్టివా 2 రైడ్ చేసినవి చూసినా కూడా దీన్ని మీకు పవర్ అనేది కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు. సో ఏంటంటే దానివల్లనే. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మనకి ఈ టీవీఎస్ బైక్స్లో ఇప్పుడు ఈ జూపిటర్ కానీ ఇంకా వేరే బైక్ తీసుకుంటే మీకు ఈకో థ్రస్ట్ అని చెప్పేసి రాసి వస్తుంది. సో ఈకో థ్రస్ట్ అంటే ఏంటంటే దీంట్లో ఉన్న మనకి ఏదైతే ఇంజన్ లోపల పిస్టన్ ఏదైతే ఉంటుందో ఆ పిస్టన్కి మోలికోట్ అనే ఒక సబ్స్టెన్స్ కోటింగ్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అయిపోయి మీకు ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ టోటల్ ఇవన్నీ చేసినా కూడా అంటే పవర్ అయితే దానికి ఇంక్రీజ్ చేశారో ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా మీకు మైలేజ్ దగ్గర డ్రాప్ కూడా అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే 15% అడిషనల్గా ఇంకా మైలేజ్ ఇంక్రీజ్ అయింది చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఆ మైలేజ్ అనేది ఎంటైర్లీ అది పర్సనల్ రైడింగ్ చార్జ్ మీద డిపెండ్ ఉంటుంది. బట్ ఏంటంటే కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే నార్మల్ ఇంతకుముందు ఉన్న BS4 కంటే ఇప్పుడు BS6 ఫ్యూయల్ ఇంజెక్షన్ వచ్చింది కాబట్టి మీకు మైలేజ్ అనేది ఇంకో 15% ఇంక్రీజ్ అయిందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ మీకు ఇదైతే జస్ట్ ఇంజన్ గురించి. ఇక్కడ ఫ్రంట్లో ఇంకోటి చూసుకుంటే ఇందాక చెప్పాను కదా టీవీఎస్ ఇంటెలిగో అని. సో ఈ మోడల్ని ఇండికేట్ చేయడానికి ఇక్కడ ఇంటెలిగో అని ఉంది. సో దీనికి ఏంటంటే ఇక్కడ మీకు ఒక అడిషనల్ ఒక స్విచ్ అనేది ఉంటుంది, ఏ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది, ఆటోమేటిక్ స్టార్ట్ ఆటోమేటిక్ ఆఫ్ అని. సో అది ఫంక్షన్ నేను మీకు డెమో కూడా చూపిస్తాను దాన్ని. ఇప్పుడు మెయిన్గా మనం ఫీచర్స్ గురించి చూసుకుందాం. సో ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే సేమ్ BS4 BS6కి డిజైన్ అనేది సేమ్ ఉంది. బట్ ఏంటంటే దీంట్లో LED హెడ్ ల్యాంప్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. సో దీంట్లో LED హెడ్ ల్యాంప్ వస్తుంది. అండ్ ఈ మోడల్ తీసుకుంటే మీకు ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ఉంది మిరర్స్ మీద. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం గ్లిటర్ టైప్ ఉంటుంది కలర్ కూడా. సో మేబీ వీడియోలో అంత కనిపించకపోవచ్చు. అండ్ ఇక్కడ బల్బ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ వీల్స్ దగ్గర చూసుకుంటే వీల్స్ మీకు అలాయ్ వీల్స్ ఉన్నాయి 12 inchవి. సో దీనికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చింది. అండ్ ఇంకోటి చాలామందికి తెలియదు ఏంటంటే BS4 ఉన్నప్పటి నుండే దీంట్లో మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా సేమ్ క్యారీ అవుట్ అయింది. వేరే ఒకవేళ యాక్టివాలో చూసుకుంటే యాక్టివాలో ఇప్పుడు మీకు టెలిస్కోప్ వచ్చింది. సో దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఒకప్పటి నుంచి క్యారీ అవుట్ అయితే అయింది. అండ్ ఏంటంటే ఇంకోటి దీంట్లో డిస్క్ బ్రేక్ ఉంది. సో డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా వచ్చింది దీనికి. సో విచ్ ఈజ్ నైస్. అండ్ ఇదైతే మీకు ఫ్రంట్ దాని గురించి. అండ్ సైడ్ పోర్షన్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ సేమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం స్పేషియస్ ఎక్కువ ఉంది.
సో ఈ మనకి ఫ్లోర్ బోర్డ్ అవుతుందో ఈ ఫ్లోర్ బోర్డ్ కొంచెం స్పేషియస్ ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 150 mm. సో 150 mm అంటే ఒక నార్మల్ స్పీడ్ బ్రేకర్ ఉంటే అయితే తీసుకెళ్ళవచ్చు ఈజీగా. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ వస్తే ఎగ్జాస్ట్ దగ్గర మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఒక మఫ్లర్ క్యాప్ వచ్చింది. సో విచ్ ఇస్ వెరీ రెగ్యులర్ అండ్ జూపిటర్ ZX క్రోమ్ బ్యాడ్జింగ్. సో ఇవన్నీ అయితే జస్ట్ కామన్ అనమాట, జస్ట్ డికాల్ వర్క్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు టెయిల్ ల్యాంప్, బల్బ్ టర్న్ సిగ్నల్స్ అండ్ ఫ్యూయల్ కోసం మీకు ఎక్స్టర్నల్ ఉంది దీంట్లో. సో ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఈజ్ ఆన్ ఎక్స్టర్నల్ సైడ్, అంటే మనకి సీట్ లోపల లిఫ్ట్ చేసే అవసరం లేదు. సో దీంట్లో ప్రీవియస్ నుంచి కూడా దీంట్లో అదే సిస్టమ్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంక్లూడ్ చేసింది ఆల్ ఇన్ వన్ కీ అనమాట. సో దీంట్లో ఒకటే కీలో మీకు అన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో విచ్ ఇస్ లైక్ ఇప్పుడు వేరే వెహికల్స్లో వస్తున్నాయి కదా, సేమ్ థింగ్ దీంట్లో కూడా వచ్చింది. అండ్ సీట్ కూడా డ్యూయల్ టోన్ కలర్ విత్ వైట్ స్టిచ్చింగ్. అండ్ మీకు ఇక్కడ లేడీస్ కోసం ఫొటోస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఈ బైక్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీనికి కిక్ రాడ్ ఉంది కదా. సో కిక్ రాడ్ అనేది దీనికి ఫ్రంట్ సైడ్ ఉంది. సో ఇది చాలామంది నోటీస్ చేసి ఉంటారు. సో జనరల్గా ఏంటంటే ఈ కిక్ రాడ్ జనరల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఏంటంటే రివర్స్ పుష్ చేస్తే మీకు కిక్ రాడ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇదేంటంటే మీరు ఫ్రంట్ నుంచి కింది కంటే సరిపోతుంది. సో ఏమవుతుందంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను. సో జనరల్గా ఏమవుతుందంటే సపోజ్ ఒకవేళ మీకు బ్యాటరీ డౌన్ అయిపోయి బండి స్టార్ట్ కాకపోతే మనం కిక్ రాడ్ తోటి బైక్ స్టార్ట్ చేస్తాం. అయితే ఒకవేళ మనకి ఆ కిక్ రాడ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చి ఉంటే మనం కంపల్సరీకి బైక్ అనేది దిగేసి మనకి బైక్ అనేది స్టార్ట్ చేయాలి. బట్ ఈ పొజిషన్ ఉంది కదా ఫ్రంట్ పొజిషన్లో, ఇప్పుడు ఫ్రంట్ పొజిషన్ ఉన్నప్పుడు మనం జస్ట్ సీట్ మీద కూర్చొని కూడా జస్ట్ మనం పుష్ చేయొచ్చు. సేమ్ లైక్ మన చేతక్లో ఎలా ఉంటుండనో సేమ్ థింగ్ అలానే ఇప్పుడు దీన్ని కూడా చేసుకోవచ్చు. సో విచ్ ఈజ్ రియలీ నైస్. ఇది ఏంటంటే లైక్ టోటల్లీ లైక్ ప్రాక్టికల్ అనమాట ఇది చాలా. అండ్ ఇది కూడా ఫుట్ ప్యాక్ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అండ్ ఇక్కడ మీకు ఆల్ ఇన్ వన్ కీ ఉంది, ఆన్ ఆఫ్. అండ్ లాంగ్ సైడ్ టోటల్ లెఫ్ట్ పుష్ చేస్తేనేమో మీకు సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ సీట్. అండ్ స్పేస్ కూడా యాక్చువల్లీ బాగానే ఉంది, అంటే ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఒకటి పడుతుంది. సో ఫుల్ ఫేస్ పట్టదు. అండ్ ఇక్కడ మనకు ఒక లైట్ ఉంది అండ్ ఇక్కడ ఓబీడీ సిస్టమ్. సో ఇది టోటల్ ఫ్యూల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కాబట్టి మీకు ఓబీడీ ఉంటుంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఓబీడీ టూల్ అనేది వాళ్ళు షోరూమ్ వాళ్ళు కనెక్ట్ చేసి వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి డయాగ్నోస్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ సర్వీస్ రిమైండర్. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ఈకో థ్రస్ట్ FI అని. సో ఇది అదే అనమాట. సో ఎక్కడ చూసినా ఇలాంటివి రాసి ఉంటాయి. సో దాని గురించి నేను మీకు చెప్పాను అనమాట దాని గురించి. అండ్ ఇది కాకుండా టోటల్గా మనం పుష్ చేసి రైట్ సైడ్ అంటేనేమో మీకు ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్యూయల్ లిడ్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది. సో దిస్ ఈజ్ హౌ సింపుల్. సో ఒకవేళ ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా మనం అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకా మనం కన్వీనియన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక USB సాకెట్ ఇక్కడనే ఉంది ఫ్రంట్లో, విచ్ ఈజ్ రియల్లీ నైస్. అండ్ నాకు ఈ బైక్లో చాలా నచ్చింది ఏంటంటే ఈ ఉంది కదా ఫ్రంట్ పాకెట్ ఇది. సో జనరల్గా ఇలాంటి పాకెట్ ఇంతకుముందు ఓన్లీ యాక్సెస్లో ఉండేది, బట్ ఇప్పుడు జూపిటర్లో వచ్చింది, విచ్ ఈజ్ రియల్లీ నైస్. ఎందుకు అంటే ఇప్పుడు మనం సపోజ్ బండి మీద వెళ్తున్నప్పుడు మన మొబైల్ ఇలాంటి ఉంటుంది కదా, జస్ట్ డ్రాప్ చేయాలంటే ఇలా డ్రాప్ చేస్తే సరిపోతుంది. అండ్ USB కూడా ఇక్కడనే ఉంది. సో జస్ట్ మనం కేబుల్ త్రూ USB అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఈజ్ రియల్లీ నైస్. సో ఇలాంటి ఫీచర్ ఉండడంతో ఏంటంటే మనం జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి లైక్ సీట్ ఓపెన్ చేసి లోపల పెట్టకుండా మనం జస్ట్ అక్కడ డ్రాప్ చేసేసుకొని మనం వర్క్ అయితే వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఎందుకంటే సో ఒక మొబైల్ ఛార్జర్ బయట ఇవ్వాలి, ప్లస్ అలాంటి పాకెట్ ఒకటి రియల్లీ చాలా నెససరీ. సో స్కూటర్స్ ఇలాంటివి వాడినప్పుడు మనకి ఇవైతే జనరల్ డే టు లైఫ్లో మనకి చాలా యూజ్ అవుతాయి. సో ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. సో నాకైతే పర్సనల్గా అయితే ఇదైతే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు స్పీడోమీటర్ దగ్గర చూసుకుంటే స్పీడోమీటర్లో మీకు ఇక్కడ ఆన్ చేస్తాను. సో ఆన్ చేయగానే మీకు ఇక్కడ బ్లూ కలర్ డిస్ప్లే అనేది కొత్తగా యాడ్ అయింది. దీంట్లో బ్లూ కలర్ డిస్ప్లేలో మీకు ఫ్యూయల్ గేజ్ ఉంది. ఫస్ట్ టైం మీకు హెల్మెట్ సింబల్ వచ్చింది, అంటే హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి ఒక చిన్న సిగ్నల్. అండ్ ఇక్కడ టైం ఉంది. అండ్ ఇక్కడ ట్రిప్ F అని ఉంది కదా. సో ట్రిప్ F అంటే ఏంటంటే మీకు ఒకవేళ లో ఫ్యూయల్ ఉన్నప్పుడు లో ఫ్యూయల్లో మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాం అనేది మీకు ట్రిప్ Fలో వస్తుంది. అండ్ ఇది కాకుండా ఒకవేళ మీరు టాగల్ చేసుకుంటే మీకు ట్రిప్ A ట్రిప్ B అని కూడా వస్తుంది. సో ఇంకా 2 వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే పవర్ మోడ్, ఈకో మోడ్ అండ్ ఇంజన్ మాల్ఫంక్షన్ లైట్, వార్నింగ్ లైట్ అండ్ ఆటోమేటిక్ స్టార్ట్, ఆటోమేటిక్ ఆఫ్ అండ్ లో ఫ్యూయల్ అండ్ హై బీమ్. సో ఇవన్నీ ఫీచర్స్ కూడా దీంట్లో లైక్ ఇండికేషన్స్ అనేది ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ ఏమో మీకు ఆటోమేటిక్ స్టార్ట్, ఆటోమేటిక్ ఆఫ్ అండ్ ఇదేమో మీకు ఎలక్ట్రిక్ స్టార్ట్. అండ్ ఇది హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్. సో పాస్ స్విచ్ కూడా దీంట్లో ఇంటిగ్రేటెడ్ అయ్యింది. అండ్ టర్న్ సిగ్నల్స్, హార్న్ అండ్ ఇక్కడ మీకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ఇది కూడా యాక్చువల్గా బాగానే ఉంది చూడడానికి. అండ్ చూద్దాం ఒకసారి వేసి. అండ్ వర్కింగ్ వెరీ ఫైన్. సో యాక్టివా కంటే యాక్చువల్లీ ఇది బాగుంది చూడడానికి, నాకైతే ఇది బాగా అనిపిస్తుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ద గ్రిప్ ఈజ్ వెరీ నైస్. సో గ్రిప్ క్వాలిటీ బాగుంది, అంటే చూడడానికైతే బాగుంది. సో పర్సనల్గా నాకైతే యాక్టివా కంటే ఈ స్కూటర్ నాకు ఎక్కువ నచ్చింది. సో నేను ఇన్ని రివ్యూస్ అన్నీ చేస్తున్నాను కదా. సో అన్నీ చేసినప్పటికీ 110cc
నాకు దీంట్లో ఉన్న ప్రాక్టికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా నచ్చినాయి. ఇప్పుడు నేను ఇంజన్ నాయిస్ అనేది ఒకసారి వినిపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ఆటోమేటిక్ స్టార్ట్లో ఫంక్షన్లో ఆన్ ఉంది. ఇప్పుడు బైక్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు సో ఇది ఆఫ్ అయిపోయింది. ఇక్కడ మీకు లైట్ అనేది వచ్చింది చూడండి ఏ అని. ఇప్పుడు మనం ఆన్ చేయాలంటే జస్ట్ మనం బ్రేక్ పట్టుకొని యాక్సిలరేషన్ అనేది కొంచెం ఇవ్వాలి. సో దిస్ ఈజ్ హౌ సింపుల్. ఇప్పుడు బైక్ మళ్ళీ ఆన్ అయిపోయింది. టోటల్గా ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అనేది వర్క్ చేయాలంటే 25 సెకండ్స్ ఆగాలి. సో 25 సెకండ్స్ అయితే మీకు ఆటోమేటిక్గా బైక్ అనేది ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఆ ఫీచర్ వద్దు అని అనుకుంటే కూడా మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎంతసేపు ఉన్నా కానీ బైక్ అనేది ఆనే ఉంటుంది, ఆఫ్ అయితే అవ్వదు. ఇక కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇక్కడ ఒకటి లగేజ్ హుక్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. సో టోటల్ 2 లగేజ్ హుక్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జూపిటర్ ZX ఇంటెలిగో వేరియంట్. సో మొత్తానికి ఇవైతే జూపిటర్ ఇంటెలిగో మెయిన్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు ప్రైస్ గురించి చూసుకుంటే 99,500 రూపీస్ ప్రైస్ ఉంది. ఈ ప్రైస్ ఏంటంటే షోరూమ్ టు షోరూమ్ కూడా లైక్ చేంజెస్ అవుతుంటుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కూడా షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తా. సో మీరు అక్కడ నుంచి బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో మొత్తానికైతే ఇది. సో ఒకవేళ ఫైనల్ వర్డిక్ట్ నేను చెప్పాలంటే సో బేసిక్ ఇది ఏంటంటే ఒక పర్ఫార్మెన్స్ స్కూటర్ కాదు. సో డైలీ కమ్యూటర్ కాబట్టి మనకి మొబిలిటీ ఇవన్నీ కూడా ఎక్కువ చూసుకోవాలి కాబట్టి సో టోటల్లీ ప్రాక్టికల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఈజ్ వర్త్. సో నన్ను అడిగితే అయితే నేను యాక్టివా కంటే ఇదైతే చూస్ చేసుకుంటా ఇన్ పర్సనల్ నా ఒపీనియన్ చూసుకుంటే. తర్వాత మీకు రైడ్ రివ్యూ వస్తుంది ఇదే బైక్ది. సో రైడ్ రివ్యూలో మీకు రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే చెప్తాను. సో ఫీచర్స్ వైజ్ డిఫరెంట్ అండ్ రైడ్ చేసినప్పుడు రైడ్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూటర్స్ అనేది ఎక్కువ సేల్ అవుతున్నాయి కాబట్టి, అంటే మన కామన్ మ్యాన్ కొనే స్కూటర్స్ ఇవే కాబట్టి సో మీకు దీని గురించి లైక్ క్లియర్గా చెప్తున్నా. సో ఎలాంటి ఫీచర్స్ ఏ స్కూటర్లో ఎలా ఉన్నాయని. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియో రైడ్ రివ్యూ వస్తుంది, చూడండి ఆ వీడియో కూడా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఒకవేళ మీరు నా అప్డేట్స్ కూడా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా అప్డేట్స్ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.